రజనీ గారు. అలాగే నమస్కారం అండి. లక్ష్మమ్మ గారు మా అభయ ఫౌండేషన్కి వచ్చి మీ మాటలతో మమ్మల్ని ఎంతో ప్రేరేపించారు. అలాగే మీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు ఎదుర్కొని వాటిని అధిగమించి అభయ ఫౌండేషన్తో మీరు సన్నద్ధమై అభయ ఫౌండేషన్తో సేవలు తీసుకొని మరియు దానికి కృతజ్ఞతగా ఎంతో మరపురాని సేవలు చేస్తూ మీరు చూపిస్తున్న సమాజ సేవ, అలాగే సమాజ మార్పు కోసం అభయ సమాజ మార్పు కోసం ఎలా కృషి చేస్తుందో ఆ అభయ ఫౌండేషన్ చేసిన కృషిలో మీ వంతుగా అడిగేస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది. అమ్మమ్మ గారు తన చిన్నతనం నుంచి ఎన్నో స్ట్రగుల్స్, అంటే ఉండటానికి సరిగా జాబ్ కూడా లేకున్నా, అదే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇన్నర్ ఫీలింగ్ ఇక్కడ ఉందని చెప్తున్నాం సార్. ఇప్పుడు ఇంత మంచి అది ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంటి దగ్గర ఉన్న తమ్ముడు వచ్చి డిస్టర్బ్ చేయొచ్చు. ఇంట్లో అందరికి కొందరికి ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు సార్. కంఫర్ట్ ప్లేస్, సరిగ్గా టైం మేనేజ్మెంట్ ఉండదు. ఎండాకాలం ముందే అన్న వాళ్ళు చీతకూరం రాంటారు. ఇంకోటి వచ్చి మనం ఎంత మనం ఓపున్నా సరే నాకు ఈరోజు చదవాలన్నా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ సార్. అండ్ ఎందుకంటే ఎందుకు వీళ్ళంతా స్ట్రగుల్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంత డిసిప్లిన్ ఉండలేదు సార్. ఇంత డిసిప్లిన్ ఉండలేదు కాబట్టి కొట్టేసారి ఉండాలనిపించేసరికి వీఆర్ ఫీలింగ్ లైక్ వీఆర్ సైడ్ అనిపిస్తున్నట్టుంది సార్. ఏమో సార్, పొద్దున 9 గంటలకు లేచినామా, 9:30 చాయ్ తాగినామా, మళ్ళీ 12 గంటలకు తింటామా, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల పడుకున్నామా సార్, మళ్ళీ 4 గంటల నుంచి 6 గంటల దాకా క్రికెట్ వాలీబాల్ పోయినామా, మళ్ళీ 6 నుంచి 7:30 ఐపీఎల్ సార్. ఇది ఐపీఎల్ సీజన్ సార్. 7 నుంచి 11 కావచ్చు, 11:30 కావచ్చు సార్. 4 నుంచి 7 ఇట్లుంటా సార్. ఈరోజు చాలా మీ రియల్ స్టోరీ అయితే నాకు చాలా నచ్చింది. నేనైతే దానికి ఎమోషనల్ కూడా అయినా. నాకు ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మేము కూడా సేమ్ టు సేమ్ అంటే ఏ పూట కాకుండానే మా డాడీ వాళ్ళు కూడా తెచ్చి పెట్టేవారు చదువుకోవడానికి. మాకు కూడా చిన్న ఉన్నప్పుడు ఏమంటారు స్కూల్కి వెళ్ళేటోళ్ళం కాదు. మా పేరెంట్స్ కూడా చెప్పేవారు ఏమనంటే చదువుకోండి రా, మీకు కష్టాలు రావు అని. వచ్చిన తర్వాత నేను మారిన తర్వాత నేను వెళ్తా అని నేను ప్రామిస్ చేస్తున్నా. బట్ మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంటారు, అందరు నాతో హ్యాపీ ఉంటారు. అమ్మమ్మ అయితే ఈరోజు వాళ్ళ రియల్ స్టోరీ చెప్తుంటే నా స్టోరీ నాకు విన్నట్టు అనిపించింది. థ్యాంక్స్ అమ్మమ్మ, ఇంత బాగా చెప్పాను నీ స్టోరీ. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నేను కూడా తట్టుకొని నిలబడి చూపిస్తా.